కేజ్రీవాల్ నీతి నిజాయితీలకి మారుపేరు అన్నటువంటి వ్యక్తిగా జనం ముందుకు వచ్చినటువంటి కేజ్రీవాల్ అవినీతిపరుడు అని నిరూపించడానికి ప్రధానమైనటువంటి అంశం లిక్కర్ కుంభకోణమైంది. ఇప్పుడు ఆ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా తప్పుడు కేసు పెట్టారంటూ అందులో ఉన్న నిందితులందరినీ రౌస్ అవెన్యూ కోర్టు వదిలిపెట్టేసినటువంటి నేపథ్యంలో, కేసును కొట్టేసినటువంటి నేపథ్యంలో ఆప్ నేతలందరూ నిజాయితీ పరులంటూ కేజ్రీవాల్ ప్రకటించుకొచ్చారు. కంట తడిపెట్టారు, భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ కాంగ్రెస్ల నాటకాలు బయటపడ్డాయి అన్నటువంటి విమర్శ చేసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది భారతీయ జనతా పార్టీని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజలకు సంబంధించినంత వరకు ఇబ్బంది పెట్టాలనుకున్నటువంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. తమ మీద వేసిన అవినీతి ముద్ర పోయిందన్నటువంటి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజల ముందుకెళ్ళి బీజేపీ ప్రభుత్వం ఇలా చేసిందన్నటువంటి విషయం చెప్పుకొస్తామన్నటువంటి పాయింట్ని ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు.